క్రీస్తునందుకరా మీరు కూడా నేను ఎలాగా ప్రయాసపడుతున్నానో, నేను ఎలాగా కష్టపడుతున్నానో, నేను ఎలాగా శ్రమ పడుతున్నానో మీరు కూడా ఏం చేయాలంటే అలాగనే ఏం చేయాలి, కష్టపడాలి. అలాగనే మీరు శ్రమ పడాలి, అలాగనే మీరు పని చేయాలి. అలాగే పని చేస్తూ మీరు కూడా పోషించబడాలి. మీరు కూడా పోషించబడాలి. అలా మీరు కూడా పోషించబడుతూ బలహీనులు ఉన్నారే వాళ్ళని సంరక్షించాలి. సంఘములో కొంతమంది బలహీనులు ఉంటారు, కొంతమంది రోగులు ఉంటారు ప్రియులరా, కొంతమంది వృద్ధులు ఉంటారు, కొంతమంది విధవరాణులు ఉంటారు, కొంతమంది అనాథులు ఉంటారు ప్రియులరా, కొంతమంది నిరుపేదలు ఉంటారు సంఘములో. అలా ఉన్నటువంటి వారికి ఏం చేయాలంటే మనం కష్టపడి పని చేసుకుంటూ మనల్ని మనం పోషించుకుంటూ మన కుటుంబాలను పోషించుకుంటూ ఇంకా అనాథులకైతేమి, విధవరాణులకైతేమి, బలహీనులకైతేమి, రోగులకైతేమి ప్రియులరా, నిరుపేదలకైతేమి వాళ్ళని సంరక్షించాలి అని వాక్యం రాయబడింది అని ఆ సంఘానికి ఆయన నేర్పిస్తున్నాడు. అంటే ఇంకా సంఘంలో ఉన్నటువంటి అటువంటి వారికి ఏం చేయాలి, మనము సహాయం చేయాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళని ఆదరించాలి. ఎందుకు తెలుసా, వాళ్ళు బలహీనులు, వాళ్ళు రోగులు, వారు విధవరాణులు, వారు అనాథులు. ఇలా గమనించండి, వారు నిరుపేదలు ఉంటారు. మనం పోషించబడుతూ వారికి కూడా సహాయం చేయాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సమయంలో వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. కనుక ఇదిగో మీరు